సో ఈ రోజైతే మాత్రం మీ అందరికి కవాసాకి నింజా బైక్ నైతే గనక చూపిద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తున్నారు, నేను ఎక్కడున్నాననేసా? వెతకండి చూద్దాం. ఆహా, పైన కిచెన్ లోకి వెళ్లారు, కిచెన్ లో దొరకలేదా? కిందను కూడా వెతకండి ఒకసారి బాగా. కిందన దొరికానా? ఎందుకు దొరుకుతాను, నేను ఎక్కడున్నానో మీ ఎవ్వరికి తెలీదు. అబ్బా, దొరికేశానా? ఓకే ఓకే, ఫైనల్ గా మీరు ఏదో ఒకరు నన్ను కనిపెట్టేశారు కాబట్టి ఈ రోజు మీకైతే మాత్రం కవాసాకి నింజా బైక్ నైతే గనక చూపించబోతున్నాను. ఈ బైక్ అయితే చాలా అందంగా ఉంటుంది. నిజంగా నాకైతే మాత్రం ఈ బైక్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి నిజంగా అదిరిపోయింది. గాయ్స్, మీలో ఎంతమందికి కవాసాకి నింజా బైక్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసైతే గనక చెప్పండి. ఒకవేళ ఎవరికి ఎక్కువ ఇష్టమో నేను తెలుసుకోవాలి కదా. ఎవరిదైతే గనక కామెంట్ బాగుంటుందో వాళ్ళకైతే గనక నేను హాట్ సింబల్ ఇచ్చి వాళ్ళకి రిప్లై కూడా ఇస్తాను. సరే సరే, ఇంకా మాటలన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ ఫస్ట్ అయితే ఈ బైక్ ఎలా ఉందో మీ అందరికి చూపించబోతున్నాను. మీరు దీని సౌండ్ విన్నారంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి దీని సౌండ్ వినండి. స్లోగా వస్తుంది, బట్ కాకపోతే మీకైతే మాత్రం కొద్దిగా లౌడ్ గా వినిపించేలాగైతే చేద్దామని చూస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు మనమైతే గనక ఈ బైక్ ఒక స్పీడ్ టెస్ట్ అయితే గనక చేద్దాం. అసలు ఇది ఎంత వేగంగా వెళ్తుంది అనేసి అయితే గనక మనమైతే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే గనక మనం ఇక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఇది అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దానికోసం మనం మళ్ళీ ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, మనమైతే వచ్చేసా. ఓ, దీని బ్రేక్ సిస్టమ్ కూడా చూడండి ఎంత బాగుందో. నేను చాలా వేగంగా వచ్చి బ్రేక్ వేసినా సరే వెంటనే పడిపోయింది. అంత వేగంగా వచ్చి ఇక్కడ బ్రేక్ వేసినా పడిందంటే దీని బ్రేక్ సిస్టమ్ అయితే మాత్రం కిర్రాక్ అని అయితే గనక మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడైతే గనక మనం దీన్ని ఇక్కడ పెట్టి క్లారిటీగా పరిశీలిద్దాం. కొద్దిగా ఎదరికి వెళ్దాం, ఎందుకంటే అటు ఇటు వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓకే గాయ్స్, నాకు దీన్ని అయితే గనక సిమియోన్ రివ్యూ చేయమని ఇచ్చాడు. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను. అందులో నేనైతే గనక బైక్స్ రివ్యూ ఇవ్వడం అయితే గనక మొదలు పెట్టాను. అందుకోసమే సిమియోన్ నాకు ఈ కవాసాకి నింజాని అయితే గనక ఇచ్చాడు. కానీ దీన్ని చూస్తుంటే నాకు ఇవ్వాలని అనిపించట్లేదు. చాలా బాగుంది కదా, చూడ్డానికి చాలా ముద్దుగా ఉండడం వల్ల దీన్ని ఇవ్వబుద్దే కావడం లేదు. కానీ తప్పదు కదా, మనం ఒకవేళ కావాలి అనుకుంటే సిమియోన్ దగ్గర నుంచి కొనుక్కోవాలి, అప్పుడే మన దగ్గరికి వస్తుంది. ఓకే, ఫైనల్ గా తీసుకువెళ్ళి సిమియోన్కి ఇచ్చేసే టైం అయిపోయింది. ఆల్రెడీ నేను తీసుకొచ్చి చాలా టైం అయిపోయింది, కానీ మీ అందరికీ చూపించినప్పటికే లేట్ అయిపోయింది. దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో అయితే మాత్రం స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, నార్మల్ మోడ్ ఉంటుంది, అండ్ అలాగే ఎకో మోడ్ కూడా ఉంటుంది. ఇలా 3 మోడ్స్ తో అయితే గనక ఇదైతే గనక రాబోతుంది. అండ్ అలాగే దీని బ్రేక్ సిస్టమ్ కూడా ABS తో అయితే గనక వస్తుంది. దానివల్ల మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి బ్రేక్ వేసినా సరే వెంటనే పడిపోతుంది. చూసారా, నేను ఎంత వేగంగా వెళ్ళి వాటి మధ్యలోంచి తిప్పుతున్నా సరే దీని హ్యాండిల్ అయితే ఎంత స్టెబిలిటీగా ఉందో అదే మీ అందరికి చూపించాలనేసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ కారు చూడండి, అది చూడండి ఎంత వేగంగా వెళ్తున్నామో. ఓకే, ఫైనల్ గా మనమైతే సిమియోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో. కానీ ఇక్కడ వేరే కలర్ కూడా ఉంది, కానీ నాకు అవేమీ నచ్చలేదు. కేవలం నాకు గ్రీన్ కలర్ నచ్చింది, అందుకోసమే దీన్నే రివ్యూ చేయడానికి తీసుకువెళ్ళాను. వైట్ కూడా ఉంది. ఇంతకీ సిమియోన్ ఎక్కడికి వెళ్ళినట్టు? వీళ్ళందరూ ఇక్కడ నుంచొని చూస్తున్నారంటే సిమియోన్ ఇంకా రాలేదనుకుంటా. ఇందాక ఎప్పుడో భోజనానికి అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఐ మీన్ టిఫిన్ కనేసి. ఓకే, హలో సిమియోన్, ఎక్కడా? అరే, నీ స్టోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అదే బైక్ తీసుకువెళ్ళాను కదా రివ్యూ చేయడానికి, తీసుకొచ్చేసాను. ఏం చేస్తావు, నాకు ఆ బైక్ ఇవ్వబుద్ధి కాకపోయినా సరే ఇవ్వక తప్పడం లేదు. సరే సరే, నా దగ్గర డబ్బులు ఉంటే కనుక నేను ఖచ్చితంగా కొనుక్కునేవాడిని. ఇది ఒక్క బైకే కాదు, ఇంకా చాలా బైకులు కొనుక్కునేవాడిని. సరేలే, ఇప్పుడు దానికోసం ఎందుకులే గాని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను. మరి కీస్ దానికే వదిలేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఏంటి, ఏం కాదా? ఓకే ఓకే ఓకే, మరి ఉంటానైతే, నేను బయలుదేరుతున్నాను నా కార్ తీసుకొని. ఓకే గాయ్స్, సిమియోన్ ఏమంటున్నాడంటే ఒకవేళ బైక్ ని ఎవరన్నా దొంగలు ఇచ్చినా సరే ఎట్టే దొరికేస్తారు, ఎందుకంటే దానికి ట్రాక్షన్ కంట్రోలర్ ఉంది. పైగా అదే కాకుండా దాంతో అయితే మాత్రం మన లొకేషన్ ని సింపుల్ గా ట్రాక్ చేయొచ్చు, వాడు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే అనేసి. ఒకవేళ ఈ బైక్ ని వేరే దేశం దాటిచ్చేసినా సరే ఆ ట్రాకర్ తో మన సిమియోన్ ఈజీగా వాడిని క్యాచ్ చేసేద్దాం అని చెప్పేసి అంటున్నాడు. కానీ చూడండి, ఇయర్లు గడిచే కొద్దీ టెక్నాలజీ కూడా ఎంత బాగా పెరిగిపోతుందో. మీరెవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా ఈ విధంగా బైక్స్ వస్తాయనేసి, ఇన్ని ఫ్యూచర్స్ ఉంటాయనేసి? నేనే ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చిన్నప్పుడు యాక్చువల్ గా నార్మల్ బైకే చాలా అంటే చాలా స్పెషల్. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు సూపర్ బైక్సే కొనేసుకుంటున్నారు. అది మరి అమ్మయ్యా, స్కూల్ అయిపోయింది.
ఇంకా అంచక్క కార్టూన్ నెట్వర్క్ ఛానల్ పెట్టుకొని బొమ్మలు చూడొచ్చు. అది వచ్చేసాను. అయ్యో ఏంటి ఇక్కడ నుంచొని ఎంత దినంగా ఆలోచిస్తున్నాడు? లేదంటే కేజీఎఫ్ లో రాకీ బైలా ఫీల్ అవుతున్నాడా ఏంటి? ఓ లిఖిత్ మామాయ్, ఏం చేస్తున్నావయ్యా? ఏంటి ఇక్కడ నుంచొని దీనంగా ఆలోచిస్తున్నావు? ఎవరి కోసం వచ్చేసావా స్కూల్ నుంచి? సించాన్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ నువ్వు లేవు గాని సిమియోన్ దగ్గర నుంచి నేనైతే మాత్రం కవాసాకి నింజా బైక్ నైతే గనక తీసుకొచ్చి రివ్యూ చేశాను. నువ్వు ఉంటే బాగుందనిపించిందిరా. కానీ సించాన్, నాకైతే మాత్రం ఆ బైక్ ఎప్పుడైతే నడిపానో అప్పటి నుంచి కవాసాకి నింజా బైక్ కొనుక్కోవాలనిపిస్తుంది. మన దగ్గర డబ్బులున్నాయి, కాకపోతే ఆలోచిస్తున్నాను. అంటే నేనేమనుకుంటున్నానంటే ది లార్జెస్ట్ కవాసాకి బైక్ నిర్మిస్తే ఎలా ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఏంటి లార్జెస్ట్ కవాసాకి బైకా? అయినా నాకు తెలియకుండా లిఖిత్ మామ నువ్వు నీట్ గా కవాసాకి బైక్ ని తీసుకొచ్చేసి నీకు నువ్వే రైడ్ వేసుకుని ఇచ్చేసావా? ఇది అస్సలు న్యాయమే కాదు. కవాసాకి బైక్ లవర్ ఇక్కడ ఉన్నాడు కదా సించాను, కనీసం ఈయన తీసుకువెళ్ళాలనేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది నీకు. ఇంతకీ ఏంటో అంటున్నావు ఏంటి? లార్జెస్ట్ కవాసాకి బైకా? నువ్వన్న మాట బాగానే ఉంది, కాకపోతే మన దగ్గర అంత డబ్బులు ఉండాలి కదా. మహా అయితే మన దగ్గర ఉన్న డబ్బులతో ఒక 3 కవాసాకిని కొనుక్కోవచ్చేమో. నాకేమనిపించిందంటే సించాన్, నార్మల్ కవాసాకి బైక్ ని ప్రతి ఒక్కరు నడుపుతారు, కానీ లార్జెస్ట్ కవాసాకి బైక్ ని ఇప్పుడు దాకా ఎవ్వరూ ట్రై చేయలేదు. మనమే మొదటిసారిగా ట్రై చేయబోతున్నాం. కాబట్టి దీనికి డబ్బులు మనం ఏదో ఒకలా అరేంజ్ చేసుకుని ఖచ్చితంగా లార్జెస్ట్ కవాసాకి బైక్ ని అయితే రెడీ చేయాలి. సరే, ఒక పని చేద్దాం. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డబ్బులతోటి ఎన్ని కవాసాకి బైకులు వస్తే అన్ని కవాసాకి బైకులు తీసుకొచ్చేద్దాం. అది కూడా సేమ్ కలర్. ఒకవేళ కలర్ మారిందనుకో చాలా అంటే చాలా ఇరిటేషన్ గా కనబడుతుంది. అదే కలర్ అయితే గనక చాలా బాగుంటుంది. చూసుకోవయ్యా, సబ్స్క్రైబర్స్ అందరికి మాట ఇచ్చేస్తున్నావు లార్జెస్ట్ కవాసాకి బైక్ అనేసి. ఒకవేళ నిజంగా నువ్వు లార్జెస్ట్ కవాసాకి బైక్ ని గనక వాళ్ళకి చూపించకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఒకసారి నువ్వు క్లారిటీగా ఆలోచించుకో. ఎంతకైనా వెళ్తానేమో గానీ నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయను. ఈ లిఖిత్ అంటే ఏంటో చూపిస్తాను. లిఖిత్ అంటే మాట, మాట అంటే లిఖిత్ అయితే గనక మనం చూపిద్దాం రసించాన్. ఓకే గాయ్స్, మనమైతే గనక ఇప్పుడు మన సిమియాన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ బైక్స్ అయితే గనక తీసుకొచ్చేద్దాం. పదరా సించాన్, బేగా బయలుదేరదాం. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే గనక బయలుదేరుతున్నాం. మన కార్లోని మనమైతే సిమియాన్కి చెప్పి మనం 3 ఏంటవి బైక్స్. ఎస్, ఈ మధ్యన చికెన్ ఎక్కువగా తినడం వల్ల నోరు తిరగడం లేదు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటే మీరు అవన్నట్లే పట్టించుకోకూడదు. నిజమే గైస్, ఈ మధ్య నా చికెన్ కూడా లిఖిత్ మామనే తినేస్తున్నాడు. ఎంత బాధ వేస్తుందో తెలుసా? అరే నువ్వు చిన్న పిల్లడు కదా, నీకెందుకురా లెగ్ పీస్ అనేసి నా లెగ్ పీస్ కూడా తినేస్తున్నాడు. ఎంత బాధగా ఉంటుంది. అయినా వేస్తాడు అనుకున్న ముక్క. ఏం మాట్లాడుతున్నావు? లార్జెస్ట్ కవాసాకి బైకా? అయ్యో, ఏం మాట్లాడుతున్నావు? ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పటికే నెత్తి మీద బొచ్చుడిపోయిందిరా లిఖిత్. నువ్వు ఉన్నది కూడా ఊడ్పేసేలా ఉన్నావు కదా. సరే, ఏం చేస్తాను చెప్పు. నీకోసం రేపట్లోగా మిగతా కవాసాకి బైకులు కూడా తెప్పిస్తాను. గ్రీనే కావాలంటున్నావు కదా. మన లాస్ సెంటోస్ లో నా దగ్గర తప్ప ఇంకా ఎవరి దగ్గర లేవు. ఉంటే ఇప్పుడే ఇచ్చేసేవాడిని. అయినా రేపు నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నీకు బండ్లు ఇస్తాను రా, చూసుకో. వీటికంటే ఇచ్చేసావులే. అదేలే గానీ వీటికి ఇచ్చేసాను కాబట్టి మిగతా వాటికి కూడా అలాగే ఇచ్చేస్తాను. నా మీద నమ్మకం లేదా సిమియా? మాట అంటే మాట, నీకు తెలుసు కదా లిఖిత్ అంటే ఏంటో. LKITH లిఖిత్. ఎవరన్నా లిఖిత్ పేరు ఎత్తారంటే నమ్మకం అంటారు. అలాంటిది నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావా? నమ్మావా? ఓకే. చూసారా, 2 సెంటిమెంట్ డైలాగులు కొట్టినప్పటికి దెబ్బకు సిమియాన్ గడి కరిగిపోయాడు. ఓకేలే గాని ఇప్పుడు మనమైతే మాత్రం ఈ కవాసాకి బైకులు 3 ఇంటికి తీసుకువెళ్ళాలి. సించాన్, కొద్దిగా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. నువ్వు అల్లరి చేయకుండా కారులో కూర్చుంటే ఒక్కొక్క బైక్ తర్వాత ఒక్కొక్క బైక్ అయితే గనక మనం తీసుకువెళ్ళిపోదాం. మళ్ళీ మనకి ఇబ్బంది కలగకూడదు కదా సించాన్, ఓకేనా? ఓకే, మరి ఇంకా ఫాస్ట్ గా బయలుదేరదామా గాయస్? వీటిలన్నిటిని ఇంటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మిగతా విషయాల కోసం మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకే లిఖిత్ మామా, మనం మొత్తం అన్ని తీసుకువచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనమైతే మాత్రం ఈ బైక్స్ నైతే గనక అటాచ్ చేస్తామా, లేకపోతే మిగతా బైక్స్ వచ్చిన తర్వాత అటాచ్ చేస్తామా? అంటే మిగతా బైక్స్ వచ్చిన తర్వాత మనం అటాచ్ చేద్దాం. కానీ ఒకవేళ అటాచ్ చేస్తే ఎలా ఉంటుందనేసి ఒకసారి మనమైతే గనక చూద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు నేనైతే గనక ఒక్కొక్క బైక్ ని ఒక బైక్ తర్వాత ఒక బైక్ ని అయితే గనక పెడతాను. అలా పెట్టేసి అసలు ఇది ఎంత పొడుగు వస్తుందని చూద్దాం. ఎందుకంటే యాక్చువల్ గా లాంగెస్ట్ బైక్ వచ్చేసి 3 బైకులు కలిపినా సరే ఇంకొక 2 బైకులు ఈజీగా ఉంటుంది. సంథింగ్ బైక్ కంపెనీ అయితే నాకు తెలియదు.
హ్యార్లీ డేవిడ్సన్ వాళ్ళు ఎవరో అనుకుంటా అలాంటి బైక్ ని తయారు చేస్తున్నారు. అది చాలా లాంగ్ ఉంటుంది. సుమారుగా ఆ బైక్ మీద ఒక 6 దాకా కూర్చోవచ్చంట. బట్ కానీ ఆ బైక్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈలోగా మనమే ఒక లాంగెస్ట్ బైక్ ని రెడీ చేసేద్దాం. ఏమంటారు? అది కూడా కవాసాకి బైక్స్ తో కలిపి. ఓకే, ఇప్పుడైతే గనక మనం 1 by 1 జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత అప్పుడు చూద్దాం అసలు రిజల్ట్ ఎలా వచ్చి ఉంటుందనేసి. ఓకే, ప్రస్తుతానికి దీన్నైతే గనక ఫ్రంట్ పెట్టేసాం. ఇప్పుడు ఈ బైక్ నైతే గనక దీన్ని వెనక అత్తర పెడదాం. అప్పుడు ఎంత లాంగ్ వస్తుందనేసి మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. ఓకే సించాన్, ఒక్క నిమిషం అయిపోయింది. ఆ ఎదర బైక్ ని కూడా ఒకసారి మళ్ళీ సరి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రెండు బాగానే ఉన్నాయి, ఇది మాత్రమే కొద్దిగా వంకరగా ఉంది. కొద్దిగా కాదు, చాలా వంకరగా ఉంది. ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నట్టుకుంది. కొద్దిగా ఎదురుకి వెళ్ళి పర్ఫెక్ట్ గా తీసుకురావాలి. ఒక్క నిమిషం సించాన్, పెట్టేస్తున్నాను. ఓకే, ఫైనల్ గా దీన్ని కూడా మనమైతే జాగ్రత్తగా పెట్టేసాము. చూడండి, ఈ 3 బైకుల్ని కనుక మనం అటాచ్ చేసినట్టయితే జస్ట్ ఎంత లాంగ్ మాత్రమే వస్తుంది. అది నేను ఇందాక చెప్పిన హ్యార్లీ డేవిడ్సన్ అయితే ఈ 3 బైకులకి ఇంకొక 2 బైకులు కలిపితే ఎంత దూరం వస్తుందో అంత దూరం ఉంటుంది. కాబట్టి అది లాంగెస్ట్ బైక్ అయితే కాదు. ఏమంటున్నావు? హార్లీ డేవిడ్సన్ దీనికంటే లాంగ్ గా ఉంటుంది తెలుసా నీకు? ఇది కేవలం ఇంత మాత్రమే ఉంది. ఆహా, అలా అంటున్నావా? ఓకే ఓకే. గో లిఖిత్ మామ చెప్పేది ఏంటంటే హార్లీ డేవిడ్సన్ పొడుగుంటుందనేసి చెప్తున్నాడంట. కొద్దిగా అర్థమైనట్టు చెప్పు. చెప్పేలోగా నువ్వు నాతో గొడవ పెట్టుకునేలాగున్నావు. సరేలే, ఒకసారి ఆగు, వీళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే గాయస్, మనకి కానీ రిమైనింగ్ బైక్స్ ని కూడా కొనడానికి డబ్బులు కావాలి. పైగా సిమియోన్ ఏం చెప్పాడు, రేపు పొద్దున్న నీకు బైక్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకుని రావాలన్నాడు. సరే సించాన్, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను ఒకసారి లెషర్ దగ్గరికి వెళ్ళి లెషర్ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో కనుక్కొని వస్తాను. ఓకే ఓకే గాయస్, సించాన్ అయితే గనక మనం ఇంట్లోనే ఉండమన్నాం. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా, వాడికి చాలా హోంవర్క్స్ ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వాడి ఇంట్లో ఉండే హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. రేపు పొద్దున్నే మనతో పాటు తీసుకువెళ్దాం ఎప్పుడైతే మనం లాంగెస్ట్ బైక్ ని నిర్మిస్తామో. ఓకే, ప్రస్తుతానికి మనమైతే ఫస్ట్ మన లెస్టర్ దగ్గరికి వెళ్ళి లెస్టర్ ని ఒకసారి అడిగి చూద్దాం మనీ కోసం. ఓకే, ఫైనల్లీ మనం లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఇస్తాడో ఇవ్వడనే డౌట్. నా మీదైతే వాడికి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు టైం టు టైం ఇచ్చేస్తాను. మైకేల్ గారి కోసమే వాడికి నమ్మకం ఉండదు. లెస్టర్, ఏం చేస్తున్నావు? మేరా దోస్తికి ఇలా రారే. లెస్టర్, నీతో మాట్లాడాలి. వచ్చావా రే? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు 100 ఏళ్ళు బ్రతికేస్తావు, 100 ఏళ్ళు. ఇగో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కానీ నువ్వు నా మీద అసలు కోప్పడకూడదు. ఎందుకు నువ్వు దేనికోసం వచ్చావు చెప్పు. చెప్తావా? ముందు నేను చెప్పాలా? సరే సరే. అరే ఏంటంటారా లిఖిత్, ఇక్కడ మన దగ్గర పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ లో మొన్న 2 మ్యాగ్నెట్స్ పడిపోయినాయంట. ఆ మ్యాగ్నెట్స్ ఖరీదైతే మాత్రం చాలా ఎక్కువ. వాటిని ఎలాగైనా వెతికి పెట్టరా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ ప్రయత్నించారు. వాళ్ళు ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకోమని చెప్పారు. నువ్వైతే ఖచ్చితంగా వెతికి నాకు వాటిని తీసుకొచ్చి ఇస్తావు. కొద్దిగా వెతికావనుకో, నీకు నేను సహాయం చేస్తాను. ఏంటి బాబు అంటున్నా? బాగుంది, మరీ బాగుంది. నేను నీ సాయం కోసం వస్తే నువ్వు నా సాయం కోరుతున్నావా? ఇంతకీ ఆ పోటు దగ్గర నేను వెతకలేనురా బాబు. అయినా ఈ మధ్యన ఈత కొడుతుంటే నాకు ఒంటి మీద ఫుల్ గా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. నాకు అసలు సముద్రం వాటరే పడ్డం లేదు. అయినా నువ్వు ఏంట్రా, ఎప్పుడు నేను సాయం కోసం వచ్చినా సరే నువ్వే తిరిగి నన్ను సాయం అడుగుతావు. సరే, మరి నీకు సాయం చేస్తాను. నాకు మరి డబ్బులు ఇస్తావా నువ్వు? అలా అయితేనే సాయం చేస్తాను. ఏంటి, ఇస్తావా? ఓకే, మన లెస్టర్ అయితే మాత్రం మనకి డబ్బులు ఇస్తానన్నాడు. ఓకే, లెస్టర్ ఇచ్చే డబ్బులతో మనమైతే ఒక 2 కవాసాకి బైకులు కొనుక్కోవచ్చు. ఓకే గాయ్స్, కానీ మనకి రిమైనింగ్ ఇంకొక 5 బైక్స్ కి డబ్బులు కావాలి కదా. లెస్టర్, ముందే చెప్తున్నాను, ఒకవేళ నువ్వు గనక నాకు డబ్బులు ఇవ్వలేదనుకో అస్సలు బాగోదు చెప్తున్నాను. చీటింగ్ అస్సలు జరగకూడదు. ఎందుకంటే సమక్షంలో జరుగుతుంది. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. ఒకవేళ నువ్వు గనక నిజంగా డబ్బులు ఇవ్వకపోతే లెస్టర్ ఒక బ్యాడ్ ఫెయిల్ అనేసి వాళ్ళందరూ అనుకుంటారు. అర్థమవుతుందా? ఎప్పుడు నన్ను ఈ విషయంలో అలా చేశానో? చేయలేదు కదా, మరి ఎందుకనేసి అలా అడుగుతున్నావు? నీ సబ్స్క్రైబర్స్ కి తెలుసు లెస్టర్ చాలా మంచివాడు అనేసి. ఏదన్నా ప్రమాదం వస్తే ముందు లెస్టర్ దగ్గరికి వచ్చి అడుగుతావు. అలాంటిది ఇప్పుడు నాకు సాయం చేయలేకపోతున్నావు. డబ్బులు ఇస్తానన్నా సరే లేరా బాబు, కోప్పడక. ఏదో క్యాజువల్ గా అడిగాను, దానికి అంత కోప్పడాలా? ఓకే, ఇంతకీ వీడు పోర్ట్ దగ్గర అన్నాడు కదా, కానీ లెస్టర్ గడి చాలా ఫీల్ అయ్యాడు. ఏంటోలే, ఈ మధ్యన ఈడొకడు మైకేల్ గడు ఒకడు చిన్న పిల్లల్లాగా అలుగుతున్నారు తెలుసా. ఏం చేస్తాను చెప్పండి, నేనంటే కొద్దిగా మెచ్యూర్ గా ఉంటాను కాబట్టి వీళ్ళందరితోనే వేగగలుగుతున్నాను. ఇలాంటి స్నేహితులు మీతో కూడా ఉన్నారా? మీరు ఏదన్నా చిన్న మాట అనగానే వెంటనే అలుగుతా చూసారా? అలాంటి వాళ్ళు మీ బ్యాచ్ లో కూడా ఉంటే కింద కామెంట్ చేసి నాకు చెప్పండి.
మా బ్యాచ్లు ఇదిగో ఈ లెస్టర్ గడు మైకిల్ గడు తయారవుతున్నారు ఈ మధ్యన. చిన్న మాట అన్నా ఊరికనే హట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీడికి ఏదో వెతకాలి అని చెప్పేసి అన్నాడు కాబట్టి దానికోసం చూద్దాం ఆగండి. ఓకే, ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే గనక ఇప్పుడు మనం చూడాలంట. అదిగోండి, మరీ బాగుంది ఇది. అక్కడ కనబడుతున్న షిప్ దగ్గర ఎక్కడ పడిపోయిందంట. మనం ఎక్కడి నుంచి జంప్ చేసి అదంతా వెతుక్కొని వెళ్ళాలంట. ఇది ఏమన్నా న్యాయమేనా? వీడిచ్చే 2 కవాసాకి బైక్ డబ్బుల కోసం మనం ఎంత రిస్క్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా మనం మిగతా డబ్బులు కూడా సెట్ చేసుకోవాలి. తప్పదు, మరి ఏం చేస్తాం? కనీసం ఒక 2 బైక్లన్నా వస్తున్నాయి కదా. ఓకే లెస్టర్, ఎక్కడి నుంచేనా మనం చూడాల్సింది? అవును లిఖిత్, మొన్న అదైతే మాత్రం అక్కడి నుంచి పడిపోయిందంట. పడిపోయినప్పుడు ఎవరో తీయడానికి ప్రయత్నించారు, కాకపోతే కుదరలేదు. ఇప్పుడు నువ్వు ఎలాగైనా తీయగలవని నాకు తెలుసు. వెళ్ళు, దూకు దూకు, దూకురా బాబు, ఫాస్ట్ గా. వండ్రా బాబు, దూకుతున్నాను. దూకపోతే నువ్వే తోసేసేలాగున్నావు పైనుంచి. ఓకే, మనం ఇంకేదో ఒకలా ధైర్యం చేసి దూకేయాలి. ఓ పవర్ రేంజర్స్ ఐరన్ మ్యాన్, కమాన్, జెస్, వచ్చేసాను. అబ్బా, పడిపోయానే. ఓకే ఓకే, అమ్మో, పైనుంచి కిందకు దూకేలోగా నాకైతే ఫుల్గా ఆవేశం వచ్చేసింది. ఇప్పుడు నీటిలో మనం జాగ్రత్తగా ఈత కొట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకే ఆ మ్యాగ్నెట్ ని ఎక్కడ వెతుకుతామో ఏంటో. వీడు కనీసం నాకు మోడల్ పేపర్ల మీద మోడల్ కూడా చూపించలేదు తెలుసా. వెళ్ళి వెతికే అని చెప్పేసి అంటున్నాడు. కానీ మనం ఒక విధంగా మ్యాగ్నెట్ ని గుర్తుపట్టాలంటే అది 2 డైమెన్షన్ లో ఉన్నప్పుడు 2 ఒక దగ్గరికి అయితే గనక కలుసుకోవు. సపోజ్ ఎలాగా, ఇప్పుడు మ్యాగ్నెట్ లో సౌత్ పోల్ ఉంది అండ్ అలాగే 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఒక మ్యాగ్నెట్ లో సౌత్ పోల్ ఉంది, ఇంకొక మ్యాగ్నెట్ లో సౌత్ పోల్ ఉంది. అప్పుడు ఆ 2 అటాచ్ అవ్వవు, ఎందుకంటే సౌత్ ఉన్నాయి కాబట్టి. ఎప్పుడన్నా సరే అటాచ్ అవ్వాలంటే సౌత్ నార్త్ ఉండాలి. ఖచ్చితంగా మనకైతే సింపుల్ గా ఫైండ్ అయిపోతుంది. కానీ నాకు లెస్టర్ చెప్పింది ఏంటంటే సౌత్ ఉంటుందిరా, అది అటాచ్ అవ్వదు, డివైడ్ అయిపోయి దూరంగా ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. ఓకే, నాకైతే ఆవేశం వస్తుంది. ఒకసారి పైకి వెళ్దాం ఆగండి. ఓకే ఓకే, ప్రస్తుతానికి మనమైతే ఇక్కడికి వచ్చేసాం. అయ్యో, మనం ఎక్కడో జంప్ చేసి చూడండి ఎక్కడికి వచ్చామో. వాడు చెప్పింది అయితే మాత్రం ఆ బోట్ దగ్గర అయితే కనుక ఉంటుందన్నాడు. ఓకే, అంత ఎగ్జాక్ట్ గా తెలిసినోడైతే గనక వాడే దూకొచ్చు కదా, మనల్ని ఎందుకు పంపిస్తాడు? వాడికే సరిగ్గా తెలియదు, కానీ మనకి ఏదో చెప్పాలి కదా అనేసి ఆ బోట్ దగ్గర ఉంది, అక్కడ ఉందనేసి కహానీలు చెప్పాడు. ఓకే, వాడు చెప్పింది ఒకవేళ నిజంగా అక్కడ ఉందనుకోండి, మనం చాలా అదృష్టవంతులం. బేగా వెళ్ళి మన రిమైనింగ్ డబ్బులు కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ ముందు వీడికి మ్యాగ్నెట్స్ వెతకాలి. అప్పుడే వీడు నాకు 2 కవాసాకి బైకులకి డబ్బులు ఇస్తాడు. యాక్చువల్ గా అయితే మనం ఇదంతా చేయక్కర్లేదు, కానీ మీ అందరికీ మాట ఇచ్చాను, లాంగెస్ట్ కవాసాకి బైక్ ని నిర్మిస్తాననేసి. మీ అందరికీ మాట ఇవ్వడం బట్టే నేనైతే గనక ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకుని ఆ మ్యాగ్నెట్స్ కోసం వెతకాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఎందాక నుంచి వెతుకుతున్నాం, మనకైతే ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. పైగా ఈ మ్యాగ్నెట్స్ కూడా చూడడానికి హెవీగా ఉండవు, ఈ వాటర్ కలర్ లో కలిసిపోతాయనేసి అయితే కనుక చెప్పాడు. కాబట్టి కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా వెతకాలి. ఓకే గాయ్స్, ఇటువైపు వెళ్ళి చూద్దాం ఆగండి. మనమైతే ఆల్మోస్ట్ షిప్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూడండి ఒకసారి, ఏవో 2 అయితే కనబడుతున్నాయి. ఇవి మ్యాగ్నెట్స్ అంటారా? ఓకే గాయ్స్, ఇదిగోండి. ఓకే, ఫైనల్లీ మనకైతే మాత్రం మ్యాగ్నెట్స్ దొరికేసినాయి. మనకి లెస్టర్ చెప్పినట్టుగానే చూడండి, సౌత్ పోల్ అయితే కనుక ఉన్నాయి. దానివల్ల 2 మ్యాగ్నెట్స్ అటాచ్ అవ్వలేదు. అండ్ అలాగే చూడండి, దూరంగా ఉన్నాయి. కాబట్టి మనం సింపుల్ గా వీటిని తీసుకువెళ్ళిపోవచ్చు కూడా. అమ్మయ్యా, ఫైనల్ గా మనకైతే దొరికేసింది కదా, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదులే. ఓకే గాయ్స్, ఫైనల్ గా చూడండి, మనం ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకున్నాం. ఎందుకు నేను సౌత్ పోల్ నే ఉంచానంటే, ఒక్కసారి నార్త్ అండ్ సౌత్ పోల్ ని అటాచ్ చేసామనుకోండి, వీటిని విడదీయో ఇంపాసిబుల్. నిజం చెప్తున్నాను కదా, చాలా కష్టం. అందుకే సౌత్ పోల్ ఉన్నప్పుడు అది కలదు. అప్పుడు లెస్టర్ గారి ఇష్టం, వాడు ఏం చేసుకుంటాడో అది చేసుకుంటాడు. ఫాస్ట్ గా పైకి తీసుకువెళ్ళి వాడికి కప్ చెప్పేస్తే సరిపోతుంది, అంతే. ఇదిగోరా లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే తీసుకొచ్చేసిన మ్యాగ్నెట్స్ ని. శభాష్ శభాష్, నేను చెప్పింది చెప్పినట్టుగా చేసావు. నిజంగా నువ్వు అడిగిన డబ్బులు కూడా నేను ఇస్తాను. మాట తప్పడంటే తప్పడు. లెస్టర్ ఒక్కసారి మాట ఇస్తే లిఖిత్ అస్సలు తప్పడు. ఓకే, నాకు నీ మీద నమ్మకం ఉందిలే. ఇందాకేదో కొద్దిగా క్లారిటీ కోసం అడిగాను, కానీ నువ్వు నా మీద అరిచావు కదా. అరే, అటువైపు నుంచి దారలేదు కదరా, నువ్వెందుకురా ముందెక్కేస్తున్నావు? నేను ఎక్కుతాను. అరే, మళ్ళీ నువ్వే ఎక్కేస్తున్నావు. కూర్చోరా బాబు, కూర్చో, నేను అటు నుంచి వెళ్ళి ఎక్కుతాను. చూడండి, కావాలని ఆడుకుంటున్నాడు తెలుసా ఈ లెస్టర్ గాడు. ఈ మధ్యన వీడికి బాగా పెరిగిపోయింది. నెత్తి మీద బొచ్చు మొత్తం ఊడిపోయినా సరే వీడికి కనీసం బుద్ధి రావట్లేదు. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే బయలుదేరాము. ఈ చూడండి, మ్యాగ్నెట్స్ అయితే మాత్రం ఇది కూడా ఐరనే కాబట్టి వీటికైతే అటాచ్ అవ్వడం లేదు. కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసుకువెళ్ళి వీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మన బైక్ తీసుకుని వెంటనే వెళ్ళిపోదాం.
పైగా వీడిచ్చే డబ్బులు కూడా తీసుకోవాలి కదా, అందుకోసమే. ఓకే లెస్టర్, ఇంటికి వెళ్ళగానే ఇచ్చేయే, లేట్ చేయక. ఎందుకంటే నాకు అవతల చాలా పని ఉందిరా, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కదా, అస్సలు మర్చిపోకే. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే లెస్టర్ గారి దగ్గర అమౌంట్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే రిమైనింగ్ డబ్బులు కూడా కావాలి కదా. ఆ డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ర్యాంప్ చేయాలి. ఇంకా అది తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. మీ అందరికీ మాట ఇచ్చాను లాంగెస్ట్ బైక్ అనేసి. ఓకే గాయ్స్, మీ అందరికీ మాట ఇచ్చిన ప్రకారమే మనమైతే మాత్రం వచ్చేసాము ర్యాంప్ చేయడానికి. నోట్లోంచి పొగలు వచ్చేసినా సరే మనమైతే ర్యాంప్ చేయకుండా ఎవ్వడు మనల్ని ఆపలేడు. ఎందుకంటే మీ అందరికీ మాట ఇచ్చాను కదా, లాంగెస్ట్ బైక్ ని చూపిస్తాననేసి. మీరందరూ నన్ను తిట్టుకుంటున్నారు కదా, మాట ఇచ్చాను 10 సార్లు చెప్తున్నాడనేసి. తిట్టుకోకండే, ఇది చేసేసి డబ్బులు సంపాదించుకొని మనమైతే మాత్రం రేపు పొద్దున్నే కవాసాకి బైకుల్ని కొనేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే మనం ర్యాంప్ కోసం చూద్దాం. కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. కమాన్. ఏయ్ రవ్వా, ఏయ్ పైలట్, లైట్లు కట్టేసేవేంటయ్యా, ఏం కనబడట్లేదు. అయ్యో మొత్తం ఏంట్రా ఇంత చీకటిగా అయిపోయింది. ఓయ్ లైట్లు ఆన్ చేస్తావా, వెళ్ళిపోమంటావా? అయినా వెళ్ళిపోతే మనకే మైనస్. పోన్లే, లైట్ వేసాడు. మన బెదిరింపుకి భయపడినట్టుకున్నాడు. అయినా ఈ లిక్కిత్ అంటే ఈ మధ్యన ఏంటో గానీ లాస్ సెంటర్స్ మొత్తం భయపడిపోతున్నారు. సరే సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయాల కోసం. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ జంపు. ఓరి దేవుడోయ్, అరే మళ్ళీ లైట్స్ ఆగిపోయినాయి. ఏంటబ్బా ఇది? లైట్స్ ఆన్ చేస్తారా లేదా? చీకట్లో ఎలారా బాబు ర్యాంప్ చేసేది? ఈ ర్యాంప్ చీకట్లోనే చెయ్యాలంటారా? నాకు తెలియక రాత్రి వేళ వచ్చాను కదా నేను. అయ్యయ్యో, పొద్దున్న వచ్చుంటే బాగుండేది, కానీ తప్పదు. ఎందుకంటే రేపు మార్నింగే బైక్ ని నిర్మిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే మనం డబ్బులు సంపాదించాలి. ఓహో, వద్దు వద్దు. ఓకే, కొద్దిగుంటే కింద పడిపోతును. ఏదో ఒకలా హ్యాండిల్ చేసి బాగానే తిప్పేశాము. ఎస్, ఫైనలీ మనమైతే తిప్పేశాము. ఓకే, ఇప్పుడైతే గనక జాగ్రత్తగా. ఓ అమ్మయ్యా, ఏదో ఒకలా బాగానే వచ్చేసాము. కానీ ఈ బర్గర్లు ఏంట్రా నాయనా, కొద్దిగుంటే కింద పడిపోదుం కదా. అయ్యయ్యో, ఏంటిది పైకి ఎలగడం లేదు. కమాన్, లెగు 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 లెగు. అది అది అది. అయ్యయ్యో, అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే బాగానే తీసుకొచ్చేసాము. ఇదైతే ఉల్టా తిరిగిపోతుంది. ఓ ఇదేంట్రా బాబు, రెంగా రెంగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ ఓజెస్ ఆడేస్తుంది నాతోటి. ఓకే, రైమ్స్ ఏమన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాను కదా, గుర్తులేవు. ఒకవేళ మీకు ఆ రైమ్ తెలుసా? తెలిస్తే కనుక కింద చెప్పండి, రింగా రింగా రోజెస్ అనేసి. ఓకే, మనమైతే గనక ఇక్కడి నుంచి హెలికాప్టర్ అయితే తీసుకుని అయితే బయలుదేరాల్సి ఉంటుంది. ఈ హెలికాప్టర్ చూడండి, చూడడానికి చాలా చిన్నగా ఉంది. కేవలం దీంట్లో ఒక్క మనిషి మాత్రమే పడతాడు. దీంట్లోంచి మనమైతే గనక ఇప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. అదిగోండి, మీకు ఎదరైతే గనక టైర్స్ కనబడుతున్నాయి కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, ఏంటిది కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, దీనికి బూస్టర్లు యూజ్ చేస్తే పని చెయ్యదా? అది తెలియక నేనైతే మాత్రం బూస్టర్స్ యూజ్ చేసేసాను అనవసరంగా. ఓకే, ఇప్పుడు బూస్టర్స్ యూజ్ చేయకుండా మనమైతే మాత్రం జాగ్రత్తగా ఈ లోపల నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే జాగ్రత్తగా వచ్చేసాము. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ల్యాండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ల్యాండింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా చేసినా సరే మనం కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ దీనికి పైకి లాగాలన్నా సరే ఇది చాలా కష్టం. ఓకే చూడండి, నేను ఎంత కరెక్ట్ గా ల్యాండ్ చేస్తానో. చిన్నప్పుడు నన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళు, చాలా బాగా హెలికాప్టర్ ని ల్యాండ్ చేస్తాననేసి. అయ్యో ఓరి దేవుడు, ఏంట్రా ఇది? అయ్యో, నేను ఏం చెప్పినా సరే విఫలం అయిపోతుందే. ఓ ఓ ఓ ఓ ఓ, రెక్కలు రెక్కలు, అయ్యో తగిలేస్తాయి కాళ్ళు. అమ్మా, అయ్యా ఏదోలా బయటపడ్డామే. కొద్దిగుంటే నా కాళ్ళు మొత్తం ఎగిరిపోతుంది కదా. గాయ్స్, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎంత సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నా సరే ఇలాంటివి జరగాల్సిందే. ఏదైతేనోలే గానీ మనమైతే డబ్బులు బాగానే సంపాదించేసాం. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకువెళ్ళి రేపు పొద్దున సిమియాన్ గడికి ఇచ్చేసి కవాసాకి బైకులతో లాంగెస్ట్ బైక్ ని తయారు చేయబోతున్నాం. అది మీరు అందరూ చూడడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, నిజంగా లిఖిత్ మామా, రాత్రికి రాత్రి నువ్వైతే మాత్రం భలే సంపాదించేసావులే. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను తెలుసా, నువ్వు రాత్రి రాత్రికే ఇంత డబ్బులు సంపాదించేసి ఇన్ని బైకులు కొనేసావంటే. ఓకే, ఏదైతేనేలే గానీ ఫైనల్ గా మనం అనుకున్న పనినైతే మాత్రం చెయ్యబోతున్నాం లిఖిత్ మామా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇచ్చిన మాట ప్రకారమే మనమైతే మాత్రం లాంగెస్ట్ బైక్ నైతే గనక తయారు చేయబోతున్నాం. ఎస్, ఫైనల్ గా మనం అనుకున్న మాటని నిలబెట్టుకుంటున్నాం. ఎస్, సరే సరే, నీకు బాగా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుందో నాకు అర్థమైందిలే గానీ
ఫస్ట్ మనం ఆ బైక్స్ ని రెడీ చేయాలి కదా. అసలు రెడీ చేసిన తర్వాత అంత లోడ్ ని లాగగలదో లేదో తెలియదు. ఓకే గాయ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, మొత్తం అన్ని ఇంజన్స్ పవర్స్ తీసుకొచ్చేసి ఈ బైక్ అయితే కనుక కలిపేస్తాను. అప్పుడు దీని వేగం ఉంటుంది. వబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీరైతే అసలు తట్టుకోలేరు, చాలా వేగంగా వెళ్తుంది. ఓకే సించాన్, రా రా రా, ఫాస్ట్ గా రా. ఇప్పుడు మనం అన్ని బైకుల్ని జాయిగా కిందకి దింపేసి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేయాలి. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే మన దగ్గర ఉన్న 10 నింజా బైక్స్ అయితే గనక దింపేశాము. ఓకే, కవాసాకి నింజా బైక్స్ అండ్ అలాగే లార్జెస్ట్ బైక్ గా అవ్వబోతుంది ఇప్పుడు కాసేపట్లో. ఓకే గాయ్స్, ఫైనల్ గా ఈ బైక్ మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది మేకింగ్ చూసారనుకో మీకే బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే చాలా టైం ప్రాసెస్ ఉంటుందిగా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మాత్రం ది లాంగెస్ట్ కవాసాకి బైక్ నైతే గనక నిర్మించేశాము. చూడండి, ఇదైతే చూడడానికి ఎంత అందంగా ఉందో చూసారా. ఈ రోజు మన ఛానల్లో రాబోతున్న రివ్యూ అయితే మాత్రం లాంగెస్ట్ కవాసాకి నింజా బైక్. ఇప్పుడు నేను దీన్ని అయితే గనక రైడ్ చేసి మీ అందరికి చూపించబోతున్నాను. మీరందరూ చూడడానికి సిద్ధంగా ఉండండి. సించాన్, ఇక్కడ చూసావా, మనం ఏ బైక్ మీద ఎక్కి డ్రైవ్ చేయొచ్చు, కానీ దానికి టైర్ లేదు కాబట్టి మనం ఎదర్ బైక్ ఎక్కి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. కమాన్ సించాన్, వచ్చి ఎక్కేసే మనం బయలుదేరదాం. ఓకే, ఫైనల్లీ సించాన్ కూడా వెనకాతలే కూర్చున్నాడు. ఇప్పుడు ఈ బైక్ రివ్యూని అయితే గనక నేను చెప్పబోతున్నాను. ఓ సూపర్ స్పీడ్ వెళ్తుంది నిజంగా. దీన్ని ఓ రీ దేవుడోయ్, కొద్దుగుంటే దానిలో పడిపోతును. బట్ కాకపోతే మనమైతే మాత్రం ఏదో ఒకలా హ్యాండిల్ చేసి పక్క నుంచి అయితే బాగానే వచ్చేసాం. చెప్పాను కదా మనకి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనేసి. మీకు తెలుసు కదా నా కోసం మనం చాలా బ్రిలియంట్ అని కూడా. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోకూడదు, అర్థమవుతుందా? ఇందాక నుంచి ఒకటే మాట చెప్తూ పెద్ద పోజు కొడుతున్నాడు, తయారు చేశాడు కదా అనేసి. కానీ నిజంగా చాలా బాగుందిలే. ఇంత లాంగెస్ట్ బైక్ ని ఇప్పుడు దాకా నేను కూడా ఎప్పుడు ఎక్కలేదు. చూడండి, చూసిన జనాలందరూ ఎంత విచిత్రంగా చూస్తున్నారో. మార్నింగే మనం బైక్ ని రెడీ చేసాం కాబట్టి రోడ్స్ మొత్తం చాలా ఖాళీగా విశాలంగా ఉన్నాయి. దానివల్ల మనమైతే మాత్రం ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. నిజంగా చూడండి ఎంత బాగుందో. నాకైతే లిఖిత్ మామ చాలా బాగా నచ్చింది. గాయ్స్, మీలో ఎంత మందికి లాంగెస్ట్ కవాసాకి బైక్ నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ మనం ఏ బైక్ రెడీ చేద్దామో కామెంట్ చేయండి.